హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఇస్ పవన్. ఉమెన్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తితోటి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎలా అంటే నాకు కొన్నేళ్లుగా తెలుసు ఆవిడ. అలాగే ఒక మెంటార్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక సైకాలజిస్ట్గా ఇలా ఎన్నో రోల్స్ లోపల తనని తాను కారు చేసుకుంటూ, అలాగే తను మాత్రం ఎదగడమే కాకుండా చాలామందికి ఒక మెంటార్గా కూడా తను వర్క్ చేస్తున్నారు. ఎంతోమందికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ వల్లి టుడే. హాయ్ వల్లి. హలో. హాయ్, హౌ ఆర్ యు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉమెన్స్ డే సందర్భంగా ఒక చిన్న విషయం అయితే మనం లీడ్ చేద్దాం. అదేంటంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ ఉమెన్ సైకాలజీ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ. అండ్ ఉమెన్ సైకాలజీ, సో ఉమెన్ సైకాలజీ ఇట్స్ లైక్ ఓషన్ అండి. సో చాలామంది ఉమెన్స్ మీద మీమ్స్ వేసుకుంటారు, వైఫ్స్ మీద మీమ్స్ వేసుకుంటారు. సో గర్ల్ అనగానే ఒక కామెడీ ఫార్ములా, ఒక ఫన్ ఫార్ములా అయిపోయింది. సో జనరలీ సముద్రం లోతు మనకి తెలియదు అని అంటూ ఉంటారు. అలాగే ఉమెన్ సైకాలజీ కూడా మనకి ఎప్పుడు ఒక స్టేబుల్గా ఒక డిఫైన్డ్ వేలో తెలియాలి అనుకుంటే మాత్రం కష్టం అది. సో యూ నీడ్ టు ట్రావెల్, యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు ఫార్ములేట్ ద మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫార్ములేట్ మైండ్ సెట్ చేసుకున్న తర్వాతే ఉమెన్ అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఉమెన్ సైకాలజీ అనేది మనం ఒక డిఫైన్డ్ వేలో మనం వెళ్ళలేము ఆ రూట్. యా, యాజ్ ఐ టోల్డ్, అడగడానికి కారణం ఏంటంటే చాలామంది ప్రతి వ్యక్తి విజయం వెనకాల స్త్రీ ఉంటుంది అని అంటారు. ప్రతి మగవాడి విజయం వెనకాల మాత్రమే కాకుండా తను ఫోర్ గ్రౌండ్లోకి వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది, స్కోప్ ఎక్కువ ఉంది. సో చాలామంది ఉమెన్, ఒక మ్యాన్ సక్సెస్ వెనక ఉమెన్ ఉంటుంది అని అంటున్నారు. కానీ ఇది ఒక 10 ఏళ్ల కిందట ఫార్ములా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు డెఫినెట్గా ఉమెన్ వెనక మ్యాన్ ఉండే పరిస్థితికి వచ్చింది. లుక్ ఎట్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జర్నలిస్ట్, నేను ఒక సైకాలజిస్ట్, నేను ఒక ఆంట్రప్రినర్, నేను ఒక హౌస్ వైఫ్. సో ఇఫ్ ఐ కమ్ టు ద రివర్స్ సైకాలజీ, నేను ఒక హౌస్ వైఫ్ నుంచి బయటకు వస్తున్నా, ఇంట్లో నుంచి అలా వస్తున్నాను అంటే నాకు ఇంట్లో ఒక బ్యాలెన్స్ సపోర్ట్ ఉంది. నాకు ఇంట్లో ఓకే యూ కెన్ డూ దిస్ మా అనే చెప్పే వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ మై హస్బెండ్, దట్ ఈస్ మై బ్రదర్. సో ఇలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు డెఫినెట్గా ఆ మంచి, మీరు అనుకున్నాం కదా డిఫరెంట్ ఫార్ములా, ద రివర్స్ ఫార్ములా. సో డెఫినెట్గా ఒక ఉమెన్ వెనక ఒక మెన్ ఉంటారు. సో ఆ మెన్ ఉన్నారు కూడా ఇప్పుడు. యా, కరెక్టే. అయితే కొంతమందికి వెనకాల ఎవరు ఉండరు. అంటే ఉమెన్ కూడా చాలా, అంటే అన్ని రంగాల్లో చాలామంది కాస్టింగ్ కౌచ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద లైంగికంగా కూడా చాలా అవుతూ ఉంటాయి ప్రతి ఆఫీస్లో. ఓన్లీ అంటే ఇప్పుడు మీడియాకి, సినిమాలకి మాత్రమే అదేదో ఫోకస్ అవుతుంది, కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా ఇలాంటివి ఫేస్ అనేది చేస్తూ ఉంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే నాకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. ఓకే, నాకు ఒక రెస్టారెంట్ ఉంది, నాకు ఒక డిఫరెంట్ బిజినెస్ ఉన్నప్పుడు సో చాలామంది ఏమనుకుంటారంటే మూవీ ఫీల్డ్, టీవీ ఫీల్డ్, ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఫోకస్ అవుతున్నాయో, లైమ్ లైట్లీకి వస్తున్నాయో, ఏదో విజిబిలిటీ ఉందో అక్కడే కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, ఉమెన్కి డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఈ మిస్ హ్యాండ్లింగ్ ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ కాదు, దట్స్ టోటలీ అ మిత్. సో ఎప్పుడైతే మన అన్ఫోకస్డ్ ఉన్నాయి, చాలా సెక్టర్స్ ఉన్నాయి. చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫేస్ అవుతారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫేస్ అవుతారు, ఐటీ ఎంప్లాయీస్ ఫేస్ అవుతారు. ఎవరు ఫేస్ అవ్వట్లేదు అని క్వశ్చన్ అడిగితే అందరూ ఫేస్ అవుతున్నారు. దర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫీల్డ్. అదే ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, అలాగే కొన్ని ఈవెంట్స్ సంస్థలతో కూడా ఉన్నారు అని చెప్తున్నారు కదా. అంటే మీరు ఫేస్ చేసినవి చెప్పండి. అంటే ఓవర్కమ్, ఇవి ఎందుకు అడుగుతున్నాను అంటే తనని ముఖ్యంగా వ్యూవర్స్ కోసం చెప్తున్నాను ఇది. అంటే ఓవర్కమ్ ఎలా చేయాలి? ఎక్కడైనా సరే ఫేస్ అవుతారు. అది ఒక సినిమా ఫీల్డ్లో మాత్రమే కాదు, మీరు బ్యాంక్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేదా ఒక ప్రైవేట్ సెక్టార్ అయి ఉండొచ్చు, ఐటీ జాబ్ అయి ఉండొచ్చు. ఏ రంగంలోనైనా ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీ ఆధారపడి ఉంటుంది. ఒక సైకాలజిస్ట్గా తను ఏం చెప్తుందో క్లియర్గా విందాం మనం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటుంది విమెన్ గురించి. రైట్, ఉమెన్కి ఒక బిజినెస్లోకి రావాలన్నా, ఒక జాబ్ ఫీల్డ్కి రావాలన్నా ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా వచ్చేసి ఫ్రీడమ్ అండ్ ఫోకస్. ఫ్రీడమ్ అంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, బట్ దాన్ని ఫోకస్గా మనం ఎలా మార్చుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నాను, నా ఫీల్డ్ ఉంది. నేను రైట్ ఫ్రమ్ మై 22 వర్క్ చేస్తున్నాను. నేను 22 నుంచి, నా ఏజ్ 22 నుంచి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక 12 ఏళ్ళు తీసుకుంటే, ఇప్పుడు నేను 22 వర్క్ చేస్తున్నప్పుడు 42 వాళ్ళతో వర్క్ చేశాను. ఐ వర్క్ విత్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అదే, ఐ వర్క్ విత్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్, అదే చెప్పబోతున్నా. ఐ వర్క్ విత్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఐ వర్క్ విత్ ద బ్యూరోక్రాట్స్, ఐ వర్క్ విత్ ఐటీ హెడ్స్, చాలా మందితో వర్క్ చేశాను.
కాకపోతే నేను ఫేస్ అయింది ఏంటంటే నాకు ఎంత టాలెంట్ ఉన్నా రానివ్వరు. నేను ఏం చెప్దామనుకున్నా వాళ్ళ ఫోకస్ నా బ్రెయిన్ మీద ఉండదు, నా బాడీ మీద ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటి టైంలో ఫోకస్ అనేది ఎక్కువ మేజర్ ఫ్యాక్టర్ అవ్వాలి. ఫోకస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అయినప్పుడు డెఫినెట్గా మనం ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోగలగాలి. దెర్ ఇస్ అ థిన్ లైన్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు ఇంకొక చెప్తాను దీంట్లో. సెకండ్ ఫార్ములా వచ్చేసి గివ్ అండ్ టేక్. మనం చాలామంది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం చాలా ఉమెన్ డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మిస్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మనం తలుచుకుంటే, ఏ ఉమెన్ అని తలుచుకుంటే, ఇఫ్ యూ రియల్లీ ఫోకస్, ఈ గివ్ అండ్ టేక్ అనేది పాజిటివ్గా తీసుకోగలిగితే, అవతల వాళ్ళు మనం ఏం అడుగుతున్నాడు, మనం ఎందుకు బెండ్ అవ్వాలి, ఎందుకు నాకు ఇక్కడ కాకుండా వేరే చోట ఆపర్చునిటీస్ లేవా? సో ఆల్టర్నేట్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి, ఫైట్ చేయగలగాలి, స్టాండ్ అవ్వాలి. అప్పుడే ఈ ఫోకస్ అనేది మనం ఒక రైట్ డైరెక్షన్లో పెట్టగలుగుతాం. సో నాకు తెలిసి బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ఆ ఫోకస్ని రైట్ డైరెక్షన్లో పెట్టగలగాలి. మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే మీకు ఎదురైన, ఇప్పుడు సపోజ్ ఈ కాస్టింగ్ కౌచ్ లాంటిది మీరు ఎదుర్కొన్నప్పుడు దాన్ని మీరు ఓవర్కమ్ చేసిన విధానం ఎలాంటిది? సో దట్ చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు. ఎస్, ఇలా ఓవర్కమ్ చేయొచ్చు మనం, రేదర్ దాన్ని అందరిని తిడుతూ ఇంట్లో కూర్చునే కన్నా కూడా ఓవర్కమ్ చేయడం మెయిన్ పాయింట్ కదా. యాక్చువల్లీ మీరు అడిగింది చాలా గుడ్ క్వశ్చన్. నేను చాలా మంది నేను చాలా నవ్వుతూ ఉంటాను, నవ్వుతూ సెటర్లు వేసేస్తాను, నవ్వుతూ ఆన్సర్లు చెప్తాను. ఇదే సొల్యూషన్. బికాస్ మనం ప్రతిదానికి పాత సినిమాల్లోగా నువ్వు అంత మాట అంటావా, ఫటాన్ని కొట్టడము, నువ్వు ఎంత మాట అంటావా, అక్కడ నుంచి ఇలా చేతిలోడ్డు పెట్టుకుని వెళ్ళిపోవడం, ఇది కాదు. గివ్ అ ఆన్సర్ విత్ ఎ స్మైల్. అవతల వాళ్ళకి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అంటే అది వాళ్ళు హర్ట్ అవ్వాలి, వాళ్ళకి అక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు తెలియాలి. తెలిసేలాగా నువ్వు ఒక నవ్వుతో ఒక సర్కాస్టిక్ ఆన్సర్ ఇచ్చి మూవ్ అవుట్ అవ్వాలి. సో నేనైతే ఇదే సొల్యూషన్ ఫాలో అయ్యాను. కానీ దానివల్ల మీకు ఆపర్చునిటీ అనేది వాళ్ళు ఇవ్వరేమో కదా. ఎన్ని మిస్ అవుతాయండి? ఒక 10 ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని మిస్ అవుతాయి? హార్డ్లీ 3 మిస్ అవుతాయి. అంటే అందరూ ప్రపంచం అంతా బ్యాడ్గా ఉందని నేను చెప్పట్లేదు, బ్యాడ్గా ఉంది. అంటే ఒకప్పుడు 70-30 రేషియోలో ఉండేది, బ్యాడ్ 70-30 గుడ్. ఇప్పుడు రేషియో మారుతుంది. ఇప్పుడు రేషియో వచ్చేసి 70 గుడ్ 30 బ్యాడ్గా మారుతుంది. సో జనాలు ప్రాస్పెక్టివ్ వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది. సో మారుతున్నప్పుడు అది ఎలా మారుతుంది? మనం మారినప్పుడు, యాజ్ అ గర్ల్, యాజ్ అ ఉమెన్ నేను మారినప్పుడు, నేను ఆ ప్రాస్పెక్టివ్ విధానం చూడటం వేరే విధంగా మార్చినప్పుడు. అంటే నేను ఇప్పుడు నన్ను ఎవరైనా రాంగ్ వేలో చూశారు, రాంగ్ క్వశ్చన్ అడిగారు, నన్ను మా బ్రదర్ అడుగుతారు, మా హస్బెండ్ అడుగుతారు, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్, ఐఎమ్ డీలింగ్. దర్ ఈజ్ అ డిఫరెన్స్. ఎంకరేజ్ చేయడం వేరు, డీలింగ్ వేరు. మనం డీల్ చేస్తూ మొదలు పెడితే డెఫినెట్గా ఉమెన్ కన్నా ఎక్కువ బాగా డీల్ చేయలేదు. ఉమెన్ ఇంట్లో రాణిస్తున్నప్పుడు బయట రాణించలేదా? ఇఫ్ షీ కెన్ బి అ మదర్, షీ కెన్ బి అ వైఫ్, షీ కెన్ బి ఆంటర్ప్రినర్, షీ కెన్ బి ఎనీథింగ్. మీరు అన్నారు మెంటర్ అని, ఐ లైక్ దట్ వర్డ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ మెంటర్షిప్ నేను చాలామంది ఉమెన్కి చేశాను. ఎందుకంటే నేను ఈవెంట్స్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ కిరణ్ టీవీ తీసుకోండి, ఇక్కడ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు? సో ఈక్వల్ రేషియో, దాట్స్ ద గుడ్ వే యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్ళినా సరే ఉమెన్ తక్కువ, మెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నారు కదా, అది మారాలి, రేషియో మారాలి. రేషియో మారినప్పుడు డెఫినెట్గా సక్సెస్ స్టోరీస్ మనం ఎక్కువ వింటాం. దాట్స్ కాల్డ్ ఈక్విటీ. నా దృష్టిలో ఈక్విటీ అంటే అది మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ రేషియోలో ఉండగలగాలి. ఈక్వల్ రేషియోలో ఉండగలిగితే ఆ ఈక్వల్ రేషియోలో మనం హైర్ చేసుకోగలిగితే ఉమెన్ని వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, మిస్ హ్యాండ్లింగ్, వితౌట్ ఎనీ రాంగ్ వే ఆఫ్ థింకింగ్, రాంగ్ వే ఆఫ్ లుక్, అది మారగలిగితే మొత్తం మారిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా కదా. అంటే మనకి పాతకాలంలో కొన్ని సామెతలు ఉన్నాయి, నవ్వు 4 విధాల చేటు, అమ్మాయిలు ఇలా ఉండకూడదు లేకపోతే ఇలా ఉండకూడదు అని కొన్ని రాసి పెట్టేశారు గ్రంథాలు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అలా చేయడం కూడా ఇంపాసిబుల్. ఇప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు రాంగ్గా తీసుకుంటే ఒక సైకాలజిస్ట్గా ఎలా డీల్ చేయాలి? అంటే మీ ప్రాస్పెక్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో, జాబ్ చేయాలి, లేదా బాస్ ఉంటాడు, లేకపోతే ఇంకో చోట ఐటీ సెక్టారు టీమ్ లీడ్ ఉంటాడు, లేకపోతే సినిమా మీరు హీరోయినో లేకపోతే ఆర్టిస్టో అయ్యి ఉంటారు, వాళ్ళని డీల్ చేసే విధానం అనేది ఎలా ఉండాలి వితౌట్ లూజింగ్ ద ఆపర్చునిటీ? ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వశ్చన్స్. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసే విధానం అంటాం, 5 ఫింగర్స్ ఏది సరిగ్గా లేదు. మీరు మీతో గలుపుతున్న బెస్ట్ ఫ్రెండ్ చూసుకోండి. కెన్ యూ సాటిస్ఫై హిమ్ టు ద 100% లైఫ్లో? కెన్ యూ సాటిస్ఫై యువర్ చిల్డ్రన్ 100% లైఫ్లో? కెన్ యూ సాటిస్ఫై యువర్ వైఫ్? నౌ కమ్ టు ద రివర్స్. యూ హ్యావ్ ఎ డాటర్, యూ హ్యావ్ ఎ వైఫ్ ఎట్ హోమ్, రైట్? మీరు ఆమెను సాటిస్ఫై చేయగలుగుతారు, వాళ్ళు మిమ్మల్ని సాటిస్ఫై చేయగలుగుతున్నారు 100%. సో డు నాట్ ఎక్స్పెక్ట్ 100% సాటిస్ఫాక్షన్. వీఆర్ నాట్ హియర్ టు సాటిస్ఫై ఎవ్రీ వన్ ఆన్ దిస్ ప్లానెట్. We are here to satisfy our goals. We are here to satisfy our dreams. మనము ఫోకస్డ్గా మన డ్రీమ్స్ మీద, మన గోల్స్ మీద ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా మీరు చెప్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేయగలుగుతాం. సో ఇట్ షుడ్ బి ఎ సాటిస్ఫాక్టరీ
టార్గెట్. ఇది ఉమెన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. బికాస్ ఈరోజు కూడా పేపర్లో ఒకటి చూశాను, ఏదో చిన్న ఇష్యూ మీద ఒక ఆఫీస్లో పనిచేసే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అలాగే చాలామంది వర్క్ ప్రెషర్ భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈవెన్ లవ్ ఫెయిల్యూర్స్ అయితే ఇక కామన్ అయిపోయింది. సో ఇలాంటి వాటికి అంటే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కావచ్చు, లేకపోతే ఒక మెంటార్గా కావచ్చు, మీరు ఒక టీమ్ లీడ్గా కూడా చేశారు. వాళ్ళకి మీరు ఒక సజెషన్ ఇవ్వండి, దట్ షుడ్ బి వెరీ యూస్ఫుల్ టు దెమ్. డెఫినెట్గా అండి. ఇప్పుడు జనరల్లీ నాకు ఏ సైకాలజిస్ట్ నాకు తెలిసి ఈ టాపిక్ ద కోర్ సబ్జెక్ట్ ఆఫ్ థింకింగ్ అనేది చెప్పరు. నేను ఈరోజు అది చెప్పబోతున్నా. ఏంటి అంటే జనరల్లీ మగవాడి మైండ్ సెట్, ఆడదాని మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ రేషియోలో ఉంటుంది. నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ రేషియోలో ఎప్పుడైతే మగవాడి బ్రెయిన్ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ దూరంగా ఉంటాయో వాళ్ళు ద లైట్ వే ఆఫ్ థింకింగ్, చాలామంది అంటారు కదా అబ్బాయిలు ఎక్కువ ఆలోచించరు, అబ్బాయిలు చాలా లైట్గా తీసుకుంటారు. బికాస్ దట్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ నేచర్, దట్ బికాస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ ఇన్ ద బ్రెయిన్, దట్ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. అమ్మాయిల బ్రెయిన్ సిస్టమ్, అమ్మాయిల థింకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నోడ్స్ ఆర్ వెరీ నియర్. సో అందుకనే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. దాట్స్ ద ఫ్యాక్టర్. సో ఎప్పుడైతే ఇది అంటే ఎడ్యుకేట్ చేయాలండి, ద హోల్ పాయింట్ ఈస్ ఎడ్యుకేట్. సో మనకి ఎంత వీలైతే మన దగ్గర 10 మంది ఉంటారా, మన చూపు ఒక 10 మందికి రీచ్ అవుతుందా, ఒక 100 మందికి రీచ్ అవుతుందా, ఎడ్యుకేట్ చేయాలి. అమ్మ ఇది ఇంతవరకు ప్రాబ్లం, ఇప్పుడు నేనున్నాను, నేను ఈ రూమ్ వరకే చూడగలుగుతా, మిమ్మల్ని వరకే చూడగలుగుతా, కాంటే టర్న్ లైక్ దిస్, నేను వెనక్కి తిరిగి చూడలేను. సో ప్రతి ప్రాబ్లం ఎనీ డిస్క్రిమినేషన్ అలాగే చూడగలగాలి. నేను నిజంగా ఇది తీసుకుంటే నాకు ఎంతవరకు పనికి వస్తుంది. సో డస్ ఇట్ రియల్లీ డిస్టర్బ్ మీ ఆర్ డస్ ఇట్ రియల్లీ వాల్యూ మీ? ఎస్. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది తెలుసుకోగలిగితే, ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకునే మెంటర్స్ వాళ్ళ దగ్గర ఉండగలిగితే, లేదా టేక్ ఇట్ ఎ ఛాలెంజ్, బీ యువర్ సెల్ఫ్ యాజ్ అ మెంటర్ ఫర్ యువర్ సెల్ఫ్, అలా చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయగలుగుతాం. సో డెఫినెట్గా సూసైడ్ రేషియోస్ తగ్గినాయి. మొన్న మనం రీసెంట్గా చూసాము, ఒకప్పుడు సూసైడ్ రేషియోస్ హాస్టల్స్లో సూసైడ్ రేషియోస్, అమ్మాయిలు మాత్రమే సూసైడ్ రేషియోస్, ఈ చదువు వల్ల సూసైడ్ రేషియోస్ పెరిగినాయి ఒకప్పుడు, ఇప్పుడు తగ్గినాయి అవన్నీ. ఎందుకు? థింకింగ్ అనేది మారుతూ వచ్చింది, మెంటర్షిప్ అనేది మారాలి. ద వరల్డ్ హ్యాస్ టు టర్న్ ద మెంటర్షిప్ వరల్డ్. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకుంటారో జనాలు, డెఫినెట్గా ఏ ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేదు. సో సొల్యూషన్ వెతకాలి. సొల్యూషన్ ఎక్కడ వెతకాలి? మన దగ్గర వెతకాలి. మనం ఎంతవరకు ఆలోచిస్తే అది మనకి యూస్ఫుల్ అవుతుంది, ఎంతవరకు ఆలోచిస్తే మనకి అది మన టైం వేస్ట్ అవుతుందని మనం చూసుకోవాలి. టైం కిల్ కాకూడదు, బికాస్ టైం ఇస్ వెరీ వాల్యుబుల్. ఈ రోజు నేను ఈ సెకండ్ ఒక 10 నిమిషాలు ఆలోచించాలని నాకు టైం వేస్ట్. ఈ 10 నిమిషాలు నేను ఒక క్లయింట్కి కాల్ చేసి ఒక వెండర్షిప్ ప్లాన్ క్లోజ్ చేయొచ్చు. యూ కెన్ డూ దాట్. ఈ టైం ల్యాబ్స్లో నీ మేనేజర్ నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు క్లోజ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో ఒక నెట్వర్కింగ్ అనేది కానీ, లేకపోతే ఒక మెంటర్షిప్, నెట్వర్కింగ్ గైడ్ లైన్స్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుందంటే? డెఫినెట్గా అవుతుంది. సో నాకు వచ్చేసి నేను ఈ మధ్య అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్త్. ఓకే, మన నెట్వర్కింగ్, మన సోషల్ నెట్వర్కింగ్ అంటే బిజినెస్ అంటే ఇఫ్ యూ కమ్ టు ద బిజినెస్ వరల్డ్, వర్కింగ్ ఉమెన్ వరల్డ్లోకి వస్తే బిజినెస్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఈ రెండు ఉన్న బ్రిడ్జే నెట్వర్కింగ్. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ కాల్డ్ నవ్వుతూ ఆన్సర్ చేయండి, ఏదైనా సాఫ్ట్గా ఆన్సర్ చేయండి. అంటే స్మార్ట్నెస్ అంటే ఈ రోజుల్లో మనకు వచ్చిన కాన్సెప్ట్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫార్మ్డ్ బేస్డ్ అవుట్ ఆఫ్ స్మార్ట్నెస్. అంటే మనిషి అనేది కష్టపడకూడదు, కష్టపెట్టకూడదు అని ఫామ్ చేసేవే ఇవన్నీ. మరి మనం ఎందుకు థింకింగ్ ఇంకా చేసి కష్టపడుతున్నాం? బీ ద స్మార్ట్. ఓకే, చాలామంది అనుకుంటారు మనం మనసుతో ఆలోచిస్తాము, బ్రెయిన్తో ఏదైనా లేదండి. దర్ ఇస్ వన్ థింకింగ్, ఒకటే థింకింగ్ ఉంటుంది. మనసుతో ఆలోచించేది, బ్రెయిన్తో ఆలోచించేది, 2-3 కడుపుతో ఆలోచించేది, చేతులతో ఆలోచించేది ఉంటుంది. వన్ థింకింగ్ విల్ బి దేర్, దట్ ఈస్ యువర్ పర్సెప్షన్. నీ పర్సెప్షన్ మారితే మొత్తం మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇప్పటికీ అంటే గుమ్మం దాటి వెళ్ళడానికి భయపడుతున్నారా, లేకపోతే లేదు కంప్లీట్గా ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మారిపోయింది. ఫ్రేమ్ ఆఫ్ థింకింగ్ అంటారు కదా ఒకటి, మనం అనుకున్నట్టు రేషియో మారింది. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్స్కి వాళ్ళ థింకింగ్ని బట్టి వెళ్ళిపోవడము, లేదా మాకు బిజినెస్ చేయాలని అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు ఎగ్జాక్ట్గా నో, మీరు ఇది చెయ్యొద్దు, జాబే చేయాలి, లేకపోతే మీరు ఇదే చేయాలి, మన బిజినెసే చూసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసి పంపించేస్తాం,
ఇంకా ఇదే నడుస్తుంది ఫ్యామిలీస్లో చాలా మందిలో. అవునవును. సో వాళ్ళకి ఇంత చదువుకున్న తర్వాత యాక్చువల్గా నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఎంటెక్ చేస్తారు లేకపోతే ఇంకోటి చేస్తారు, శుభ్రంగా మళ్ళీ పెళ్లి చేసుకుని యుఎస్లో సెటిల్ అయిపోతారు. అంటే మరి చదువు అంతా ఏమైపోయినట్టు? ఆ చదువుకున్నది మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా లేదు, ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి యుఎస్ వెళ్ళినా ఇంకొకటికి వెళ్ళినా అక్కడ అతన్ని ఒప్పించి హస్బెండ్ని ఒప్పించో లేకపోతే ఇంకోటి చేసుకునో పాయింట్ తను నేను ఇట్లా చేసుకోవచ్చు కదా, నాకు సంబంధించిన జాబ్ లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఓకే, దీని మధ్య ఏమవుతుందంటే దాని మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. డిఫరెన్స్ వచ్చి అండ్ ఇట్ లీడ్స్ టు డివోర్స్. ఇది ప్రాబ్లం ఎక్కువగా నేను చూస్తున్న ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. బీయింగ్ ఏ లేడీ వాట్ డూ హౌ డూ యూ డెలిబరేట్? ఒకటండి, దర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ కన్విన్సింగ్ స్కిల్స్. ఇది ఎవరికి? ఒక బిజినెస్ చేసే వాళ్ళకి కాదు, ఒక క్లయింట్కి కాదు, ఒక వెండర్కి కాదు, ఒక ఇంట్లో అలా కాదు. కన్విన్సింగ్ స్కిల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకో. దేనికి? నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే బిజినెస్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఇంట్లో ఉండి కాపురం చేసుకోవాలనుకుంటున్నావా? దేనికి కన్విన్స్ అవుతావు నువ్వు ఫస్ట్? మీకు ఆన్సర్ దొరికిన తర్వాత దెన్ థింక్ అబౌట్ ద క్వశ్చన్ అగైన్. ఆ క్వశ్చన్ ఏంటి? నేను ఎందుకు ఏం చేయలేకపోతున్నాను? దానికి ప్రాబ్లం ఎవరు? ఓకే, ఒక ప్రాబ్లం ఎక్కడ? నేను చెప్పలేకపోతున్నానా? నేను వాళ్ళతో కన్విన్స్ చేయలేకపోతున్నానా? చెప్పండి, కన్విన్స్ చేయండి. కరెక్ట్. వీలైతే మీకున్న ఫోకస్ ఎంత విలువైనదో చెప్పండి. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫోకస్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఫ్రీడమ్కి ఫోకస్కి ఈ బ్రిడ్జ్ మధ్య కొట్టుకుంటున్నారు కాబట్టే చాలా డివోర్స్లు అవుతున్నాయి, చాలా స్టూడెంట్ సూసైడ్స్ అవుతున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ సూసైడ్స్ అవుతున్నాయి. చాలామంది అమ్మో నేను జాబ్ చేయని ఇంట్లో కూర్చుంటాను. బికాస్ ఫ్రీడమ్కి ఫోకస్కి ఉన్న ఆ థిన్ లైన్ మీరు చెరపగలగాలి. అది ఎప్పుడు చెరపగలుగుతాము? మన పర్సెప్షను, మన ఫోకస్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు. నేను ఎందుకు కన్విన్స్ చేయలేను? నువ్వు ఒక పక్కనున్న వ్యక్తిని, అదే ఫ్రెండ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే నీ మేనేజర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళని నువ్వు కన్విన్స్ చేయలేనప్పుడు నిన్ను నువ్వు ఎలా చేసుకోగలుగుతావు? సో దానికన్నా ముందు నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, పక్కనున్న ఒక్క వ్యక్తిని కన్విన్స్ చేయండి. దట్ కుడ్ బి హస్బెండ్, దట్ కుడ్ బి ఫాదర్, దట్ కుడ్ బి ఫ్యామిలీ మదర్. పక్కన ఒక్క వ్యక్తిని కన్విన్స్ చేయండి, మీరు మొత్తం ప్రపంచం వ్యూ మారిపోతుంది. కన్విన్స్ చేయండి. అంతేగాని డోంట్ గో ఫర్ ద హేస్టీ డిసిషన్స్. హేస్టీ డిసిషన్స్ తీసుకోండి. ఎందుకు? మనకు అన్ని దారులు మూస్తున్నప్పుడు ఆ హేస్టీ డిసిషన్ ఎలా ఉండాలి? వాల్యుబుల్ అయి ఉండాలి. హేస్టీ డిసిషన్స్ అంటే సూసైడ్స్ అని కాదు. హేస్టీ డిసిషన్స్ అంటే ఒక క్విట్ చేయడం కాదు. క్విట్టింగ్ ఈజ్ ఈజీ. Quitting is very easy. That's quitting is very easy. But create your own solution. Yeah. Creation is very hard. ప్రతి ఒక్కదానికి సమస్యకి పరిష్కారం డెఫినెట్గా ఉందని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ తనే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి నాకున్న డౌట్స్ అంటే బీయింగ్ ఎ మ్యాన్ నేను ఐ వాంటెడ్ టు కొన్ని క్లియర్ చేసుకున్నాను. నేనేంటంటే కొంతమంది మీద అంటే చాలా అంటే కాలేజ్ డేస్లో కావచ్చు, యంగ్ గర్ల్గా ఉన్నప్పుడు కావచ్చు, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఉంటుంది. బట్ ఫైనల్గా వచ్చేసరికి అల్టిమేట్గా నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు, టాపర్స్ ఉన్నారు, ఐఏఎస్ ర్యాంక్ వెళ్ళగలిగే వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్గా ఏం చేస్తుంటే నథింగ్, హౌస్ మేకింగ్లో ఉన్నా నేను అది ఇది అంటే చాలా బాధేస్తుంది. అది ఇదేంటి ఎట్లా అంటే వాళ్ళు ఆగిపోయారు, స్కిల్స్ ఉండి కూడా. సో ఆగిపోవడానికి వాంటెడ్గా కూడా కాదు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఆగిపోతే బాగానే ఉంటుంది. అయిష్టంగా ఆగిపోయారు చాలామంది. అంటే చాలామంది పెద్ద గొప్ప సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నారు. వాటర్, ఎంటీ గ్లాస్ ఆఫ్ వాటర్, హాఫ్ వాటర్ ఉంటుంది. నువ్వు హాఫ్ వాటర్ చూస్తావా, ఎంటీ గ్లాస్ చూస్తావా? హాఫ్ వాటర్ చూడాలి. హాఫ్ వాటర్ చూడాలి. అట్లీస్ట్ నాకు హాఫ్ వాటర్ ఉన్నాయని హౌ ఐ నీడ్ టు ఫీల్ ద థర్స్ట్ ఆఫ్ మై డ్రీమ్స్, హౌ ఐ నీడ్ టు ఫీల్ ద థర్స్ట్ ఆఫ్ మై ఫోకస్, మై కెరియర్. సో అది చూస్తామా, రిమైనింగ్ హాఫ్ చూస్తామా? ఇదే కాస్టింగ్ కావచ్చు, విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. నో చెప్పడం అనేది నేను ఇంతకుముందు కూడా కొంతమంది యాక్టర్స్ తోటి కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సే నో యూ క్యాన్. ఎగ్జాక్ట్లీ. నో వన్ ఈస్ గోయింగ్ టు రేప్ యూ ఆర్ నో బడీ ఈస్ గోయింగ్ టు ఫోర్స్ యూ. నాకు యాంకర్ రష్మి చెప్తారు ఇది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి జెండర్ లేదండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి జెండర్ లేదు. ఎవరైనా చెప్పగలుగుతారు. మనకి చెప్పగలిగే ధైర్యం ఫామ్ అవ్వాలి, చెప్పాలనే ఇంటెన్షన్. నేను చెప్పాలి ఇప్పుడు, రైట్ నో ఐ హావ్ టు టెల్ నో. సో మన ఉమెన్స్ డేకి సంబంధించి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక మంచి పీక్స్లోకి వెళ్తూ ఉన్న వల్లి గారిని ఇంటర్వ్యూ చేయటం, అలాగే ఒక సైకాలజిస్ట్గా ఎలా మీరు నో చెప్పాలి, ఏదన్నా మీకు సమస్య ఎదురైతే, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఆఫీసుల్లో కానీ లేదా ఫిలిం ఫీల్డ్లో కానీ ఎలా ఉండాలనేది కొంత తనతో చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు బిజినెస్ మోడ్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా మనం మాట్లాడదాం ఒక 2 minutes. బిజినెస్ మోడ్ ఏది బెస్ట్ అంటారు? అంటే
ప్రతి ఒక్కటి చేయగలరా? లైక్ వీ డిస్కస్డ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు, Yeah. అంటే ఎయిర్ ఫోర్స్లో ఉంటారు, నేవీలో ఉంటారు, అన్నిట్లో ఉంటారు. బట్ ఇక్కడ యా దట్స్ క్వైట్ ఏది అంటే ఏది బెటర్ అని మీ ఉద్దేశం? బిజినెస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి జెండర్ లేదు, అట్ ద సేమ్ టైం బిజినెస్కి కూడా జెండర్ లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఐ సీన్ మనం డాక్టర్ గురించి మాడుకుంటున్నాము, లాయర్ గురించి మాడుకుంటాం, నావీ గురించి మాడుకుంటాము, ఐటీ ఎంప్లాయ్ గురించి మాడుకుంటాం, నాలాగా ఆంటర్ప్రినర్షిప్ చేస్తున్న మల్టిపుల్ బిజినెస్ చేస్తున్న ఉమెన్ గురించి మాడుకుంటాం. కానీ దేర్ ఆర్ ఫ్యూ జాబ్స్ లైక్ బౌన్సర్స్. ఈ రోజుల్లో నేను లేడీ బౌన్సర్స్ని చూస్తున్నాను. లేడీ బౌన్సర్స్ ఉన్నారు, చాలా మంది సెక్యూరిటీ ఏజెంట్స్లో లేడీస్ ఉన్నారు, నైట్ టైం లేడీస్ ఉన్నారండి సెక్యూరిటీ. దట్స్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. నైట్ టైం అంటే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినప్పుడు ఒక ఆడది సెక్యూరిటీ జాబ్ చేస్తూ నేను చూశాను. స్వతంత్రం రాలేదా? మనం వెతుక్కోవట్లేదా? దట్ ఈస్ అ క్వశ్చన్. బట్ క్రైమ్ రేట్ అనేది కూడా తగ్గితే బాగుంటుందేమో కదా? ఎస్ అఫ్ కోర్స్ క్రైమ్ రేట్ అనేది తగ్గితే బాగుంటుంది. దట్స్ అ విష్. మీద జరిగే దాడులు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలు కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తగ్గుతూ ఉంటే డెఫినెట్గా చాలా మంది అడుగు ముందుకేస్తారు, ఇంకా ధైర్యంగా ముందుకు వస్తారు. డెఫినెట్గా నేను నాకు తెలిసి ఐ డోంట్ నో హౌ దిస్ కంపారిజన్ గోస్ వెల్ ఇన్ టు ద పబ్లిక్. నా దృష్టిలో క్రైమ్ అనేది నేచర్తో సమానం. ఓకే, నేచర్కి ఎప్పుడు గాలి వస్తుంది, ఎప్పుడు తుఫాన్ వస్తుంది, ఎప్పుడు వరద వస్తుంది తెలియదు. క్రైమ్ కూడా అంతే అండి, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది. కానీ మన జాగ్రత్తలు మనం ఉంటాం, మనం గొడుగు పట్టుకుంటాము, మనం ఒక షెల్టర్ కిందకి వెళ్తాము, మనం ఒక రెయిన్ కోటు లేకపోతే వింటర్ కోట్ వేసుకుంటాము. అలాగే మన సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. ఒక అమ్మాయి వల్లే ప్రమాదాలు జరుగుతాయి, ఒక అబ్బాయి వల్ల ప్రమాదాలు జరుగుతాయి నేను చెప్పను. ప్రమాదం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన సేఫ్టీ ప్రికాషన్స్, మన సేఫ్టీ గైడ్లైన్స్ మనం ఆ దారిలో వెళ్ళగలగాలి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. మనము నైట్ టైం 12 o'clock నేను తిరుగుతారు అబ్బాయి, నాకు అవసరం లేదు అనుకోవచ్చు చాలామంది, నాకేంటి అనుకోవచ్చు. బట్ నువ్వు ఎలా తిరుగుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎలాంటి బట్టలు వేసుకొని తిరుగుతున్నావు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సరే పోనీ నేను ఎలాంటి బట్టలైనా వేసుకుంటాను, అబ్బాయి మాత్రం నన్ను రాంగ్గా చూడొద్దు అని అనుకుంటారు. కానీ రాంగ్గా అసలు చూపులో మనం ఎలా డిసైడ్ చేస్తాము, లేకపోతే వాటి లోపల ఆలోచనలు ఎలా డిసైడ్ చేస్తాము? అంటే ఇక్కడ కొంత అమ్మాయిలది కూడా తప్పు ఉంటుందంటారు. లైక్ వాళ్ళ డ్రెస్ ఇద్దరిది ఉంటుందండి, ఇద్దరిది ఇష్టం వచ్చినట్టు. అంటే మన ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, కానీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోకూడదేమో కదా? ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు ఎప్పుడు నువ్వు నీ పరంగా నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలిగితే. అంటే నేను ఇప్పుడు బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. ఓకే, బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పబ్కి వెళ్తున్నా, నేను చీర వేసుకొని వెళ్ళలేను. వెళ్తారు కొంతమంది, ఆఫ్ కోర్స్ దేర్ విష్. నేను ఒక టెంపుల్కి వెళ్తున్నా, మినీ స్కర్ట్ వేసుకొని వెళ్ళలేను. ఓకే, నేను అర్ధరాత్రి బయటకు వెళ్తున్నా నాకు చలిలో మినీ స్కర్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఐ కెన్ వేరే జాకెట్, ఐ కెన్ వేరే కంప్లీట్ కార్డ్ సెట్ వేసుకొని వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ 99% అంటే క్రైమ్ రేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఎక్కువగా జరగకుండా ఉండాలనేది ఇంపాసిబుల్. అయితే ఇందాక మీరు అన్నట్టు నేచర్కి తగ్గట్టుగాను, లేకపోతే మన ప్రికాషన్స్లో మన జాగ్రత్తల్లో మనం ఉండడం అనేది లేడీస్కి, ఉమెన్కి మాత్రం ఇప్పటికీ డెఫినెట్గా చేయాల్సిందే. బికాస్ ఏదో సామెత చెప్పినట్టు ఏది ఎక్కడ ఏ ప్రమాదం అయినా కూడా వీళ్ళే కదా. ఎంత హై ఎండ్కి వెళ్ళినా, ఎంత బిజినెస్లు చేస్తున్నా మన ప్రికాషన్స్ మనం తీసుకుంటూ, అంటే మన స్వాతంత్రానికి అడ్డుగాని కాదు. ఇప్పుడు నైట్ పబ్కి వెళ్ళేసి 1 గంటకి ర్యాష్ డ్రైవింగ్లో దొరికిన అమ్మాయిలు కూడా ఉన్నారు చాలామంది. సో యూ కెన్ గో టు ద పబ్, నో ఇష్యూ. యూ కెన్ గో ఇన్ ఏ కార్, నో ఇష్యూ. బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజ్ అన్ ఇష్యూ. దట్స్ వాట్ నేను అదే చెప్తున్నాను. మనము విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా మెన్ ఎంపవర్మెంట్ గురించి కాన్సెప్ట్ మాట్లాడారు అసలు ఎంతవరకు? ఈ రోజుల్లో మీ ఎంతమంది కేసెస్ చూస్తున్నారో లేదు తెలియదు. మెన్ అక్కర్లేని డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నాయి. అసలు అబ్బాయి చేయి కూడా వేసి ఉండడు, అబ్బాయి నోరు తెచ్చి ఒక మాట కూడా ఉండడు, కానీ అక్కర్లేని డొమెస్టిక్ వైలెన్స్. ఓకే, అంటే ఎలా అయిపోతుందంటే ఇట్స్ నాట్ దట్ మనము బైఫర్కేట్ చేయలేము. ఇది అమ్మాయి తప్పు, ఇది అబ్బాయి తప్పు, ఈ డివోర్స్లు అమ్మాయి వల్ల అవుతున్నాయి, ఈ డివోర్స్లు అబ్బాయిల వల్ల అవుతున్నాయి. ఫేక్ కూడా మనం చూస్తున్నాం, ఫేక్ చాలా చూస్తున్నాం. ఒక ఫేక్ ఎలిగేషన్స్ రావడం. హాస్టల్లో ఒక మెన్ రేప్ జరుగుతుంది తెలుసా? దర్ ఈస్ ఇన్ నార్త్ ప్లేస్, దర్ ఇస్ వన్ ప్లేస్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. మెన్ కి రేప్ జరిగింది. 6 members గర్ల్స్ మెన్ రేప్ చేశారు. అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడాలి? మనము అమ్మాయి సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాము, అమ్మాయిల బట్టల గురించి మాట్లాడుతున్నాము, అమ్మాయిల సేఫ్టీ గైడ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం మెన్ సేఫ్టీ గురించి ఎత్తితే ఎవరు మాట్లాడతారు? మనం ఇలా డిస్కస్ చేసినా కూడా దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ కింద మన కామెంట్స్ కూడా రావచ్చు ఏంటంటే
అమ్మాయి తనకి ఇష్టం వచ్చిన అంటే పూర్తిగా వినరు. వినరు వినేది ఏదో బ్రహ్మానందం నాకు సగం వింటమే చిరాకు అన్నట్టు పూర్తిగా వినకుండా కింద కామెంట్స్ పెడతారు. ఏంటి అసలు డిస్కషన్ కన్వర్జేషన్ వినరు. వీళ్ళు ఏదో అమ్మాయి డ్రెస్ అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు వేసుకోవడానికి వీళ్ళు ఏదన్నారు అది ఇది అని అంటారు తప్ప అది కాదు కదా. ఇప్పుడు చెప్పేది ఏంటి, వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు సేఫ్టీగా ఉండాలనేదే ఎవరైనా పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే సమాజంలో కానీ మిగతా వాళ్ళు కానీ కోరుకునేది అదే. బట్ వీళ్ళల్లో కొంతమంది మాత్రం మ్యానిపులేట్ చేస్తారు. ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్లో కూడా అత్త కోడల మధ్యలో అత్త డొమెస్టిక్ వైలెన్స్లో ఉంటుంది. సమ్ టైమ్స్ కోడలు వాళ్ళని వెళ్ళగొడుతుంది. ఇవి కూడా ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ హిడెన్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే బయటికి రావు తొందరగా. అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళని కన్వర్జేషన్ లోపల వాళ్ళని హైలైట్ చేయడం అనేది కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే మీరన్నట్టుగా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండాలనేది మెయిన్ పాయింట్. నేను ఐ వాంట్ టు డిస్కస్ దిస్ ఆల్సో. యూట్యూబ్ కామెంట్స్, ఎనీ కామెంట్స్, ఎనీ ఇంటర్వ్యూ ఆర్ ఎనీథింగ్, నేను కూడా కామెంట్స్ చూస్తున్నానండి. అంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ మాట్లాడతా ఉమెన్ ఎంపవర్ గురించి, నాకు కింద ఆపోజిట్ కామెంట్స్ వస్తాయి. నేను ఒక టాపిక్ మాట్లాడతా మెన్ సపోర్ట్ చేస్తారు, కింద ఆపోజిట్ కామెంట్స్ వస్తాయి. సో ఇందాక నేను చెప్పినట్టు ఎవరిని 100% సాటిస్ఫై చేయలేరు. నో వన్ కెన్ డూ ఇట్. ఇంకోటి కూడా చెప్పా, క్రైమ్ ఈజ్ ఈక్వల్ టు నేచర్. నేచర్ ఎప్పుడు ఎలా మనకి రివర్స్ అవుతుందో తెలియదు, క్రైమ్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు. నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని చెప్పట్లేదు. ఎవరైనా సరే దర్ ఈస్ అ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ఎనీథింగ్. ఫన్, హార్డ్ వర్క్, ఎంటర్టైన్మెంట్ ఆర్ యువర్ ప్రొఫెషనల్, ఎక్కడ మనం ఎలాంటి ప్రమాదం ఫేస్ అవుతున్నా దర్ ఇస్ థ్రెషోల్డ్ లిమిట్. ఆపండి. మీ థ్రెషోల్డ్ లిమిట్ ఎప్పుడైతే ఒక బ్యారియర్ క్రాస్ అవుతుందో ఆపండి. కానీ ఇప్పుడు ఇలా చెప్తే ఇన్ని రేప్స్ జరుగుతున్నాయి, ఈ టైంలో వెళ్తే మీకు ప్రమాదం అని చెప్తే మా ఇష్టం, ఎందుకు వెళ్ళాం? అసలు ఇది మమ్మల్ని, మా అధికారం లేకపోతే మా స్వాతంత్రం, మా ఫ్రీడమ్ తీసుకోవడానికి మీరెవరు? ఇలా ఉంటుందే తప్ప కొంతమందిది అసలు రాని వాళ్ళు గుమ్మం గడప కూడా దాటట్లా. 9 to 6 జాబ్ కూడా చేయట్లే కొంతమంది, ఇష్టం ఉన్నా కూడా. కొంతమంది అయితే ఇట్లా వెళ్ళిపోతున్నారు కంప్లీట్గా. దట్స్ కాల్డ్ POV, పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇప్పుడు అదే అంటున్నాను, కామెంట్స్ అనేది పెడుతూ ఉంటారు. మీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది నేను మాట్లాడుతుంటే, మీరు మాట్లాడుతుంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఇప్పుడు మన కెమెరామ్యాన్ మాట్లాడితే మనకు కెమెరామ్యాన్ అదేంటి వీళ్ళు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంకోలా కూడా చేయొచ్చు కదా అంటారు, అనుకుంటారు ఆయన. సో పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎవరిది బీట్అవుట్ చేయలేమండి. ఓకే, కామెంట్స్ కూడా అంతే. ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి మనం ఒక థ్రెషోల్డ్ లిమిట్లోనే ఉండాలి, ఏదైనా సరే అతి చెయ్యకూడదు. నేను కొన్ని పాయింట్స్ మాట్లాడాను, చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్, ఫోకస్ మాట్లాడాను. ఎస్, అట్ ద సేమ్ టైం మనము ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు వైల్డ్గా రియాక్ట్ అవ్వక్కర్లేదు, స్మార్ట్గా కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు AI వచ్చింది. కమింగ్ టు ద ఏఐలో గుడ్ థింగ్స్ ఉన్నాయి, ఏఐలో బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. మీరు ఒక కాయిన్కి 2 sides ఎలా ఉన్నాయో ప్రతి దానికి ఒక 2 sides ఉన్నాయి. మీరు మంచి తీసుకుంటారా? ఈ ఇంటర్వ్యూలో ఈ ఒక డిస్కషన్లో, ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇంటర్వ్యూ, ఐ కాల్ ఇట్ యాజ్ అ డిస్కషన్. ఈ డిస్కషన్లో మీరు పాజిటివ్ తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారా? దట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ యూ. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి, ఈ ఇంటర్వ్యూ వినే వాళ్ళకి, లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళకి, మీరు ఎలా అర్థం చేసుకుంటారో అది మీ బట్టి ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, యాజ్ అ సైకాలజిస్ట్, యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ ఆంట్రప్రినర్, యాజ్ అ హౌస్ వైఫ్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ టార్గెట్, మీ ఫోకస్ మర్చిపోవద్దు. ఓకే, మీరు డీల్ చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే డీల్ చేయండి, క్విట్ చేయొద్దు. మీరు ఒక విగరస్ డెసిషన్ తీసుకొని క్విట్ చేయొద్దు, డీల్ చేయండి. అది ఎంతవరకు డీల్ చేయగలుగుతా అంతవరకు డీల్ చేయండి. ఓకే, ఒకవేళ అది దాటుతుందా మీ హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేయండి. అది కూడా దాటుతుందా, దెన్ ద ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీ దగ్గరే ఉంది. నేను ఎక్కడికి తీసుకెళ్ళినా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఆపర్చునిటీస్ ప్రపంచం చాలా పెద్దదండి. ఒక ఆపర్చునిటీ పోతే మనకి 99 వస్తాయి. ఉమెన్ అయినా సరే, మెన్ అయినా సరే, ఫోకస్. యాజ్ ఇట్ ఈస్ అ ఉమెన్స్ డే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఉమెన్, డు నాట్ లూజ్ యువర్ ఫోకస్. యూజ్ యువర్ ఫ్రీడమ్, use your goal, use your dream, use it anyway to your mindset. If you want to win, you have to face the do or die situation. You have to face everything. That's what చాలా వచ్చింది నాకు ఇవాళ డిస్కషన్ వల్లితోటి. బికాస్ నాకున్న డౌట్స్ కూడా కొన్ని క్లియర్ చేశారు. బికాజ్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ డిస్కషన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా గోల్ అనేది ఏర్పరచుకున్నప్పుడు యాజ్ అ ఉమెన్గా ఏదైనా హర్డిల్స్ అనేది మెన్కే వస్తాయి, ఉమెన్కే వస్తాయి. ఉమెన్స్ డే అంటే ఉమెన్ని మాత్రమే సపోర్ట్ చేయడం, ఆ ఒక్కరోజు, మిగిలిన రోజులన్నీ పనివాళ్ళుగా చూడటం, లేకపోతే ఆమెని ఇంట్లో పెట్టి తాళం వేయటం కాదు. ఎవ్రీ డే ఈజ్ అ ఉమెన్స్ డే అని నా ఫీలింగ్. బికాస్
మన ఇంట్లో చూస్తుంటాం, మదర్ని చూస్తుంటాం. ఇన్స్పిరేషన్ ఫస్ట్ మనకి మాటలు నేర్పించింది మదరే. అలాగే మనల్ని గైడ్ చేసేది మన ఇంట్లో సిస్టర్ కావచ్చు, లవర్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, అలాగే వైఫ్ కావచ్చు, ఎవరైనా సరే. సో జెండర్ ఈక్వాలిటీ అనేది మస్ట్గా ఉండాలి. మీ గోల్కి మీరు దగ్గరగా ఉండాలనేది చాలా బాగా చెప్పారు మీరు, అది కూడా బాగా నచ్చింది. అలాగే ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దాన్ని ఫేస్ చేసే టెక్నిక్, అంటే ఫేస్ అంటే ఫోర్స్డ్గా కాకుండా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ రకంగా కూడా మనం మంచి ఇది చేసుకోవచ్చు. అలాగే పీక్స్కి కూడా వెళ్ళొచ్చు, ఒక టాప్ నాచ్కి వెళ్ళొచ్చు అనేది పాయింట్. ఈ డిస్కషన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఇవి. అండ్ ఆల్ ద బెస్ట్. I add one more point to this. మీరు చాలా బాగా, I'm really happy that I am here today. ఇన్నేళ్ళు మీతో నేను జర్నీ చేశాను, మీరు నాతో జర్నీ చేశారు. సో యూ హ్యావ్ సీన్ మై మెంటర్షిప్, యూ హ్యావ్ సీన్ మై కెరియర్ సక్సెస్. నేను ప్రతి ఒక్కరికి ఒక ఎండ్ ఫార్ములా చెప్తా, ఫాలో ద 3P రూల్స్. పాసిబిలిటీ చూసుకోండి, వెతుక్కోండి. ప్రాబబిలిటీ, దాన్ని ఫైట్ చేయండి ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంటుంది. దెన్ యూ విల్ సీ ద ప్రాఫిటబిలిటీ. దట్స్ కాల్డ్ ద సక్సెస్. దట్స్ గుడ్. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.